ప్రస్తుతం భారతదేశం మొత్తం వినపడేది ఒక మాట ఏంటంటే యూజీసీ. అసలు ఏంటి యూజీసీ? ఎందుకంటే యూజీసీ రీసెంట్గా యూజీసీ 2026 ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చింది, ఒక రూల్ కూడా పెట్టడం అయితే జరిగింది. చాలామంది ఇదేదో బీజేపీ కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, కొంతమంది కేటగిరీ వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టిందని కొంతమంది వాపోతున్నారు, ప్రశ్నిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా దీన్ని తిరస్కరిస్తున్నారు. అసలు ఆ అమెండ్మెంట్లో ఆ బిల్లులో ఏముంది? అసలు అంతలా భయపడవలసిన అవసరం ఏంటి? ఎందుకంటే కుల వివక్షని నిర్మూలించడానికే భారత ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి మంచి నిర్ణయం అని ప్రభుత్వం సైతం అయితే తెలుపుతుంది. ఎందుకంటే గతంలో ఒక బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా వివక్షకు గురైనప్పుడు వాళ్ళు పడే బాధ చాలా వర్ణనాతీతంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా, ఎందుకంటే తాజాగా భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంలో, వాళ్ళు రీసెంట్గా ఎస్సీ ఎస్టీ చట్టాలను కూడా కొంచెం పటిష్టం అయితే చేశారు. అంటే ఇకపై ఎవరైనా వాళ్ళని వేధించినా, తిట్టినా త్రూ ఆన్లైన్ మోడ్లోనే కేసు కూడా నమోదు చేయించండి, ఇలాంటి కొన్ని రూల్స్ కూడా పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఇలాంటి నిర్మూలన చేయడానికి ఇలాంటి అమెండ్మెంట్ స్టేట్మెంట్స్ అయితే పెట్టామని వాళ్ళు సైతం అయితే వాపోతున్నారు. కొన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేసే, కానీ కొన్ని రాష్ట్రాలు మొత్తం తిరస్కరించాయి. ఉదాహరణకి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలు వాటిని అయితే తిరస్కరించాయి. సో ఇది మొత్తానికి ఇటు నుంచి అటు కొంతమంది జనరల్ కేటగిరీ వ్యక్తులు అయితే ఏమంటున్నారంటే, దీనివల్ల మేము వివక్షకు గురవుతాం, ఎవరైతే నిజంగా బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి న్యాయం జరగకుండా అతనికి చాలా ఇబ్బంది పడతారని వాళ్ళ సైతం అయితే వాపోతున్నారు. సో ఏది ఏమైనా ప్రజెంట్ ఈ యొక్క ఇష్యూ అనేది సుప్రీంకోర్టులో అయితే తీర్మానానికి అయితే వెళ్ళింది. సో సుప్రీంకోర్టు హోల్డ్లో పెట్టింది. చూడాలి ఇంకా ఎలాంటి తీర్పు వస్తుంది ఏంటి అనేది. సో భారతదేశం అనేది మనకు తెలుసు ప్రజాస్వామ్యమైన దేశం. సో ఇక్కడ అందరూ కలిసి ఉండాలి. కానీ ఇప్పుడు వీటి వల్ల ఏమైనా కొట్లాడుకునే ఛాన్స్ ఏమైనా ఉంటున్నా ఏంటా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఏది ఏమైనా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని, ఈ రూల్ చూసారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.